హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సన్నీ హియర్. ఈరోజు మళ్ళీ ఒక వీడియో వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్ యూనిట్ 4 చెప్దామని అయితే అనుకున్నాను. లాస్ట్ టైం యూనిట్ 5 అయితే కంప్లీట్ చేశాను 2 పార్ట్స్గా. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే అందులోకి వెళ్ళి చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి యూనిట్ 4 అయితే చెప్తాను. యూనిట్ 4లో ఉన్న ప్రతి టాపిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ యూనిట్ 4లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒక్కొక్కటి షార్ట్గా చేసి చెప్తాను చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మెమరీ ఆర్గనైజేషన్ బేసిక్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది చెప్తాను వినండి. నవేడేస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ బ్రాంచెస్. సో లెట్ us know how కంప్యూటర్ కెన్. నేను బేసిక్స్ చెప్తున్నాను. మెమరీ హైరార్కీ. ఇక్కడ ఇది వచ్చేసి ఈ బ్లాక్ డయాగ్రామ్ అనమాట. మెమరీ అనేది ఇన్ని విధాలుగా స్టోర్ అయి ఉండదు ఈ బ్లాక్ డయాగ్రామ్ ద్వారా. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి సెకండరీ మెమరీ అని ఉంది, తర్వాత ప్రైమరీ మెమరీ, కాచీ మెమరీ, సిపియు రిజిస్టర్. ఇది వచ్చేసి దీని బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు ఏదేది ఏం వర్క్ చేస్తుందో చూద్దాం. సెకండరీ మెమరీ అనేది ఎక్స్టర్నల్ మెమరీ అనమాట. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ మెమరీ. ఈ 3 వచ్చేసేమో ఇంటర్నల్ మెమరీ అనమాట. దానికి రాసుకుంటారు. ప్రైమరీ మెమరీలో ఏమేమి ఉంటాయి? ర్యామ్, రోమ్ అనేవి ఉంటాయి. చెప్పాక మెయిన్ మెమరీ అని చెప్పాను, ఆర్ ఇంటర్నల్ మెమరీ అని అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మెయిన్ మెమరీ అని కూడా అంటామమ్మా. సైజ్ అనేది తక్కువ, దేనికన్నా సెకండరీ మెమరీ కన్నా సైజ్ తక్కువ. చూస్తుంటే తెలుస్తుంది, దీనికన్నా సైజ్ అనేది దీనికి తక్కువ ఉంటుంది. సిపియు రిజిస్టర్లో 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్గా. ఆ 3 పార్ట్స్ వచ్చేసి ఏమేంటి? ఏఎల్యు, సియు, రిజిస్టర్స్. ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్స్, సియు అంటే కంట్రోల్ యూనిట్, రిజిస్టర్స్ తెలిసిందే. రిజిస్టర్స్ అనేది స్మాల్ కాంపోనెంట్స్ అనమాట. ఇది వచ్చేసి దీని ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా. ఇది వచ్చేసి కెపాసిటీ అనమాట. ఇక వచ్చేసి బాటమ్ టు టాప్ అనే సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. చూసుకుంటే తెలుస్తుంది కదా. ఇది వచ్చేసి మనకి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మెమరీ ఆర్గనైజేషన్. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడతో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేది అయిపోయినాయి అనమాట. మెమరీ ఏ విధంగా స్టోర్ అయ్యింది, ఏమేమి స్టోర్ అవుతాయి, ఎక్కడ దాకా స్టోర్ చేసుకోవచ్చు అని ఈ బ్లాక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మెమరీస్. టైప్స్ ఆఫ్ మెమరీస్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి, ర్యామ్, రోమ్. ర్యామ్ వచ్చేసి రీడ్ ఓన్లీ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్ వచ్చేసి ర్యామ్లో 2 టైప్స్ ఉన్నాయి, ఎస్ ర్యామ్, డి ర్యామ్. ఎస్ వచ్చేసి స్టాటిక్ ర్యామ్, డి వచ్చేసి డైనమిక్ ర్యామ్. రోమ్ వచ్చేసి 3 టైప్స్. ఆ 3 టైప్స్ ఏంటండి? వెనకమాల చూసేద్దాం మనం. ఇక్కడ పీ రోమ్, ఈపీ రోమ్, డబల్ ఈపీ రోమ్. ఇదన్నీ డీటెయిల్గా వెనకమాల టాపిక్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. హియర్ ర్యామ్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. ర్యామ్ అనేది ఇది వచ్చేసి వాలటైల్ మెమరీ అనమాట. అంటే వాలటైల్ అంటే టెంపరీగా, ఇట్ మీన్స్ టెంపరీలీ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనం ఏమైనా వర్క్ పర్ఫామ్ చేస్తుండగా పవర్ అనేది కట్ అయిపోతే ద డేటా విల్ బి ఎరేజ్. సేవ్ అయి ఉండదు, డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. అది వచ్చేసి దీనిలో ఉంటుంది. ఇందులో వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ వచ్చేసి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎస్ ర్యామ్, డి ర్యామ్. ఎస్ ర్యామ్ వచ్చేసి స్టాటిక్ ర్యామ్ అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. డి ర్యామ్ వచ్చేసి డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. దీనికి డిఫరెన్స్ అంటే చూసేద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. స్టాటిక్ ర్యామ్ వచ్చేసి ఇటు వచ్చేసి కంపేర్ టు స్టాటిక్ ర్యామ్ చీపర్. దీంతో కంపేర్ చేస్తుంటే ఇది వచ్చేసి చీపర్ అనమాట. ఇది కాస్ట్లీ, ఎక్కువ కాస్ట్లీ ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ పవర్ కన్జంప్షన్ అనేది అవసరంలా, ఎందుకంటే చిప్స్కి మన పవర్ కన్జంప్షన్ అనేది అవసరం లేదు, కంటిన్యూస్గా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పవర్ కన్జంప్షన్ అనేది కంపల్సరీగా కావాలి, పవర్ సప్లై అనేది, లేదంటే డేటా అనేది మొత్తం ఎరైజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. మనం ఏమైనా కంప్యూటర్ స్టార్ట్ చేయగానే మనకి డిస్ప్లే మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే కంప్యూటర్కి సంబంధించిన అది హార్డ్వేర్ వెదర్ అది మదర్ బోర్డ్ దేని హెచ్పీదా దేనిదని దాని కొంచెం మ్యాటర్ వచ్చింది ఆ సిస్టమ్కి, ఎందుకంటే అప్డేట్ కాబట్టి అది ఎవరు మార్చకూడదు కాబట్టి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాచీ మెమరీ అనమాట. దీని గురించి ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఇప్పుడు కేచ్ మెమరీ గురించి చూద్దాం. ఈ కాచీ మెమరీ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఇప్పుడు ఏంటంటే కాచీ మెమరీ ఇది ఎప్పుడైనా వెనెవర్ ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్, ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న ఆర్ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేసుకున్న ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయ్యండి? హార్డ్ డిస్క్లో స్టోర్ అయ్యండి అనమాట. ఇది వచ్చేసి దీని బ్లాక్ డయాగ్రామ్ అనమాట. హార్డ్ డిస్క్, మెయిన్ మెమరీ, సిపియు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హార్డ్ డిస్క్లో నాకు సైజ్ 500 GB సైజ్ అయితే ఉంది హార్డ్ డిస్క్లో అనుకోండి. ఎగ్జాంపుల్, నాకు మెయిన్ మెమరీ సైజ్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్. మెయిన్ మెమరీ అన్న ర్యామ్ అన్న ఒకటేనమ్మా. ఇందులో దీని సైజ్ వచ్చేసి 8 GB అనమాట. ఇక సిపియు సైజ్, ఇక్కడ నుంచి మనకు డేటా అనేది ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఒక ప్రోగ్రామ్ ఏది సుమారు ఒక 500 MBతో ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది. దీనిలో తీసుకెళ్దాం అనుకున్నా. ఇది ఎంత ఉంది? నాకు 300 GB ఉంది ప్రోగ్రామ్ మొత్తం కలిపితే.
అదంతా నేను ఇక్కడ దీనిలో పట్టదు కాబట్టి దీనికి కావాల్సిన వరకే తీసుకుంటుంది, ఎందుకంటే మెయిన్ మెమరీలో స్పేస్ ఉండదు, ఓన్లీ 8 GB కంటెంట్ ఇది. అందుకోసం దానిలో మెయిన్గా 500 MB పార్ట్ తీసుకుని సిపియూకి ఇస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే దీని స్పీడ్ అనేది చాలా తక్కువ అనమాట. కంపేర్ టు హార్డ్ డిస్క్ దీని స్పీడ్ వచ్చేసి కొంచెం పర్లా, దీనికంటే కొంచెం పర్లా. కంపేర్ టు సిపియు స్పీడ్ అనేది చాలా ఫాస్ట్. అందుకోసం మనకి కాచి అనేది మధ్యలోకి వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా హార్డ్ డిస్క్ నుంచి మనకు మెయిన్ మెమరీకి వచ్చింది, మెయిన్ మెమరీ నుంచి కాచీకి వస్తుంది, కాచీ నుంచి సిపియూకి వస్తుంది. ఒక ఇన్స్ట్రక్షన్, ఎందుకంటే దీని స్పీడ్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి కాచీ తీసుకొచ్చాం. ఈ కాచీ మెమరీ ఏంటనేది ఇక్కడ కింద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇది అనేది స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫాస్ట్ మెమరీ అనమాట, చిన్నగా ఉంటుంది, స్మాల్ అమౌంట్ ఫాస్ట్ మెమరీ. దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాం, ఇంక్రీజ్ ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ సిపియు మెయిన్ మెమరీ మధ్య ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ వాడడానికి చేస్తామన్నమాట కాచీ. అదే వచ్చేసి ఇదనమాట కాచీ. ఇంకొక బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కాచీ మెమరీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక టీచర్ క్లాస్ చెప్తుండగా చాక్ పీస్ తీసుకురామని ఎవరినైనా ఒక స్టూడెంట్ని పిలిచారు. ఒక స్టూడెంట్ వెళ్ళి చాక్ పీస్ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి తీసుకురావాలి. ఎయిదర్ స్టాఫ్ రూమ్లోకి వెళ్తే చాక్ పీసెస్ అవైలబుల్లో లేవు అన్నారు, ఇక ఎక్కడికి వెళ్తాడు స్టూడెంట్ అన్నాడు, కింద ఆఫీస్ రూమ్లోకి వెళ్తాడు. ఇప్పుడు ఏంటంటే కాచీ మెమరీ, ఇప్పుడు సిపియు వచ్చేసి ఏంటవుతుంది, మీ క్లాస్ రూమ్ వచ్చేసి సిపియు అవుతుంది, మెయిన్ మెమరీ వచ్చేసి ఏమైంది ఇక్కడ స్టాఫ్ రూమ్ అయింది, నెక్స్ట్ హార్డ్వేర్ వచ్చేసి ఏమైంది ఇక్కడ ఆఫీస్ రూమ్ అయింది. అదేవిధంగా ఇన్ని సార్లు తిరిగే బదులు అదే చాక్ పీస్ అనేది పోడియం దగ్గర కొంచెం స్టోర్ చేసుకుని ఉంటే అదే వచ్చేసి కాచీ అవుతుంది, అంటే రిస్క్ ఉండదు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. అందుకు కాచీ అనేది వచ్చింది. బెస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని బట్టి మీకు అర్థమైంది రాయండి కాచీ మెమరీ క్వశ్చన్ వస్తే. బట్ ఈ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతుంది. ఇక్కడతో కాచీ మెమరీ టాపిక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్. ఇక దీని గురించి డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేయండి. ఇందాక నేను టాపిక్లో సైజు, స్పీడు, కాస్ట్ అనేది చెప్పాలా, అది వచ్చేసి మనం ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సేమ్ ర్యామ్, డీర్యామ్, ఎస్ర్యామ్ సేమ్ ఇదే అక్కడ సైజు, స్పీడు, కాస్ట్ అనేది. అది ఒకసారి మీరు చూసుకోండి, అడిషనల్గా ఇది చూస్తే సరిపోతుంది. ఇక దీనిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టాపిక్ పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్స్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఫార్ములా బేస్డ్ అనమాట. T = N/S/R అనమాట. T అంటే ఏంటి, N అంటే ఏసి, S అంటే ఏంటి అనేది మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అదే ఇది ఒక ఫార్ములా అనమాట. ఏమైనా క్వశ్చన్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ T కనుక్కోమని కానీ, N కనుక్కోగాని కానీ, S కనుక్కో ఏదన్నా, దానికోసం ఈ టాపిక్ అయితే చెప్తున్నాను. T స్టాండ్స్ ఫర్ టైమ్ రిక్వైర్డ్ బై ప్రాసెసర్ టు ఎగ్జిక్యూట్ ఏ సింగిల్ ప్రోగ్రామ్. ఒక సింగిల్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే టైం అనేది రిక్వైర్ అవుతుంది అనమాట. టీ అంటే అది దానికి స్టాండ్ అయి ఉంటుంది. ఇక వచ్చేసి ఎన్ అనమాట. ఎన్ వచ్చేసి ఎన్ స్టాండ్స్ ఫర్ ఇట్స్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. దాని యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎన్ అనేది ఇక్కడ వాడతామన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎస్ అనమాట. ఎస్ అంటే ఏంటి, స్టాండ్స్ ఫర్ స్టెప్స్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ సింగిల్ ఇన్స్ట్రక్షన్. సింగిల్ ఇన్స్ట్రక్షన్కి ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది దాన్ని ఎస్తో స్టాండ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఆర్ అనేది క్లాక్ సైకిల్. క్లాక్ సైకిల్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ప్రాసెసర్ స్పీడ్ని క్లాక్ సైకిల్స్ పర్ సెకండ్స్లో మెన్షన్ చేస్తాం. అది ఆర్ సైకిల్ బై సెకండ్, అదనమాట ఆర్. ఇక్కడతో మనకి పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్ అయితే అయిపోయింది. ఇక్కడతో ఈ టాపిక్ అయిపోయింది. ఫార్ములా బేసిక్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. ఇక ఇది ఒక పార్ట్ కింద ఇక్కడతో ఒక పార్ట్ అయితే ఎండ్ చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ చూడడానికి కూడా కొంతమంది ఇబ్బంది ఫీల్ అవుతారని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ఇంకో పార్ట్తో చూద్దాం. ఇక్కడతో కొంచెం ఆపుతున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇక్కడ దాకా వచ్చారుగా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి ఎవరైనా యూజ్ ఉంటే మీ ఫ్రెండ్స్కి, లేదా ఎవరైనా బీటెక్ చదివే వాళ్ళకి ఉంటే షేర్ చేయండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.